మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు ఎంత జన సునామీ ఉంటుందో మనకు తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన పర్యటన చుట్టూ కూడా రకరకాల ఆంక్షలు పెడుతూ ఉన్నారు. అండ్ తనకు ఉండాల్సినటువంటి భద్రతను కూడా తగ్గించారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద. అండ్ తాజాగా జోగి రమేష్ గారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తిరుగు ప్రయాణంలో తీవ్ర భద్రతా వైఫల్యం తలెత్తింది అని, మేము దీన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తాము అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అఫీషియల్గా ట్వీట్ చేయడమే కాకుండా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు కూడా చేయబోతున్నారు అని అయితే సమాచారం. వైసీపీ చేసినటువంటి ట్వీట్లో ఏంటి, మాజీ సీఎం జగన్ భద్రతను గాలి కొదిలేసిన పోలీసులు టీడీపీ గూండాల దాడికి గురైన జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత తిరుగు ప్రయాణంలో పూర్తిగా జగన్ భద్రతను పట్టించుకొని పోలీసులు గ్రామాలు ఇరుకైన రోడ్ల మీదుగా జగన్ కాన్వాయ్ని మళ్లించిన పోలీసులు. అంటే తిరుగు ప్రయాణంలో గ్రామాలు ఇరుకైన రోడ్ల మీదుగా మళ్లించారట. జగన్ భద్రతా సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వలేదట. పూర్తి నిర్లక్ష్యంతో కాకీలు వ్యవహరించారట. రెగ్యులర్ రహదారి మీదుగానే తీసుకొస్తున్నామని చెప్పి ఇరుకైన రోడ్ల మీద ఒక కాన్వాయ్ని మళ్లించారట పోలీసులు. అవునా? రెగ్యులర్ రహదారి మీదగానే తీసుకెళ్తున్నామని చెప్పి ఇరుకైన రహదారికి కాన్వాయ్ని మళ్లించారట. ఈ ఉదయం పోలీసుల విజ్ఞప్తి మేరకు వారికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు సహకరించారు. విజయవాడ ప్రధాన రహదారుల మీదుగా కాకుండా పోలీసులు సూచించినట్టుగానే వెస్ట్రన్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్ళారు. కానీ తిరుగు ప్రయాణంలో ఎటు వెళ్తున్నామో కూడా పోలీసులు చెప్పలేదు. తిరుగు ప్రయాణంలో ఏ రూట్లో వెళ్తున్నామని కానీ పోలీసులు చెప్పలే. జగన్ భద్రతా సిబ్బందికి కూడా, వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వలేదట. జగన్ భద్రతా సిబ్బందికి, వ్యక్తిగత సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వని పోలీసులు జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ కలిగిన వైఎస్ జగన్ భద్రతను పోలీసులు గాలికి వదిలేయడంపై వైసీపీ ఆందోళన. కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్తామంటున్న వైసీపీ. సో ఇది తిరుగు ప్రయాణంలో జగన్ భద్రతను గాలికి వదిలేశారట. ఇప్పటికే జగన్మోహన్ గారి భద్రత మీద చాలా ఆందోళన నెలకొని ఉంది. జనం మీదకే పడిపోతూ ఉంటారు. కనీసం వాడు కంట్రోల్ చేసే కనీసం పోలీసులు కూడా కనిపిస్తూ ఉండరు. వాళ్ళేమో జగన్ పర్యటనకు జనం రానికుండా చూడడంలోనే పోలీసులు బాగా బిజీగా ఉండి ఉంటారు. కానీ భద్రత మీద కూడా దృష్టి పెట్టాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి, జెడ్+ సెక్యూరిటీ వాళ్ళు నిత్యం భద్రత మీద ఆందోళన వ్యక్తం చేసుకుంటూనే ఉంటే పోలీసులు దాన్ని సార్ట్అవుట్ చేయకుంటే ఎట్లా కుదురుతుంది?